ఎవ్రీడే నా ట్రేడ్స్ అయితే మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను కదా. సో నిన్న కూడా మనం అయితే క్రిప్టోలో పెట్టాను. సో ఇవాళ ఇండియన్ మార్కెట్ ప్లస్ క్రిప్టో ఈ రెండింటికి సంబంధించిన ట్రేడ్స్ క్రిప్టో మార్కెట్లో నుంచి ఎలా చేయాలి అని చెప్పేసి ఒక లైవ్ ట్రేడ్, అదేవిధంగా ఇండియన్ మార్కెట్లో ఇవాళ నేను చేసిన ట్రేడ్స్ నా ప్రాఫిట్ ఎవ్రీడే కంపల్సరీ పోస్ట్ చేస్తాను. అంటే ఈ వీక్లో కమింగ్ నెక్స్ట్ 2-3 డేస్లో ఒక మ్యారేజ్ ఉంది, చేయకపోవచ్చు. బట్ డిసెంబర్లో అయితే ఖచ్చితంగా ఎవ్రీడే నా ప్రాఫిట్ ఎండ్ ఆఫ్ ద డే పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. చేసినా చేయకపోయినా ఖచ్చితంగా మాట్లాడతాను. సో మార్కెట్ గురించి కూడా మాట్లాడతాను. ఒకటి కంపల్సరీ ఒక వీడియో డైలీ కంపల్సరీ ఇవాళ నుంచి మనకు వస్తుంది. సో ఇవాళ కనుక చూసుకుంటే కనుక ఇండియన్ మార్కెట్లో చేశాను. ఇండియన్ మార్కెట్లో ఒక డిఫరెంట్ స్ట్రాటజీ, అంటే మనకి ఏంటంటే కవరేజ్ స్ట్రాటజీ అంటారనమాట. దీంతో మనకి ఏంటంటే సో ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ 95% ఉంటాయి. దీంట్లో మనం ఏం చేస్తామంటే సో ఇండెక్సెస్ అలాగే ఈక్విటీస్ ఇట్లా అన్ని ఆప్షన్స్ కలిపి ఫ్యూచర్స్ కలిపి మనం అయితే సో ట్రేడ్స్ అనేది ఒక బేస్ మీద తీసుకుని దీని అయితే మనం పొజిషన్ బిల్డ్ చేస్తాము. దాంట్లో లాస్ అని రావచ్చు, లేకుంటే అన్ని లాభాన్ని రావచ్చు. ఎండ్ ఆఫ్ ద డే అయితే మనకు కంపల్సరీ షూర్గా ప్రాఫిట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అది ఇండియన్ మార్కెట్లో ట్రై చేశాను ఇవాళ. సో డైలీ ఏం ట్రై చేయను, ఇవాళ జస్ట్ టెస్ట్ చేశాను. దాంట్లో ఒక 4000 ప్రాఫిట్ వచ్చింది, అది కూడా చూపిస్తాను. సో అదేవిధంగా క్రిప్టో మార్కెట్లో కూడా మనకి ఎలా విధంగా ప్రాఫిట్ వచ్చిందో మీరు లైవ్ ట్రేడ్ చూస్తారు. ఓకేనా, వన్స్ ఒకసారి ఈ క్రిప్టో లైవ్ ట్రేడ్ చూడండి. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకి ఎక్కడ తీసుకున్నాము 87,823 దగ్గర తీసుకుంటే చూడండి 88,109 అంటే దగ్గర మనకి ఇక్కడ 200 పాయింట్స్ అంతేనా, నియర్లీ 200 పాయింట్స్ ప్లస్ కదా. ఇంకా సో 200 పాయింట్స్ ప్లస్ అయితే మనకైతే ప్రాఫిట్ రన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే $3 ప్రాఫిట్ కూడా మనకైతే రన్ అవుతూ ఉంది. ఓకేనా, సో ఈ విధంగా కనుక మనం ప్లాన్ చేసుకుంటే సో మనకి ఇక్కడ ఫస్ట్ టార్గెట్ అనేది సో మనకైతే సో చూడండి 88,166 వరకు ఉంది. సో ఫర్దర్గా టార్గెట్ చూసుకుంటే కనుక మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 88,497 ఉంది. సో బట్ ఈ $2-3 తోటి అయ్యేది ఏం లేదు కాబట్టి నేను హోల్ చేసి చూపిస్తాను మీకు ఇంకా. సో ఎంతవరకు ప్రాఫిట్ ఉండొచ్చు, సో ఎంతవరకు ఇంకా ప్రాఫిట్ ఉండొచ్చు ఒకసారి చూడండి. ఓకేనా, మనం తీసుకుంది ఎక్కడ 87,823 దగ్గర, బట్ మార్కెట్ వచ్చి రీచ్ అయింది ఎక్కడికండి 88,001. ఇక్కడ చూపిస్తాను చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చాయో. సో ఆల్మోస్ట్ ఇక్కడ కనబడుతుంది కదా 287 పాయింట్స్ అయితే మనకైతే ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో ఇంకా వెయిట్ చేద్దాము, నో ప్రాబ్లం, మీకు చూపించాలి, మీరు ఇంకా దీని నుంచి నేర్చుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ ఒక స్టాప్ లాస్ అంటే ఇంకా ఒక స్ట్రాటజీ ద్వారా నేనైతే ఈ పొజిషన్ తీసుకున్నాను. సో పొజిషన్ బ్రహ్మాండంగా హిట్ అయింది. అంటే ఇక్కడ మనం యూజ్ చేసే లెవరేజ్ కానీ మన లాట్ సైజ్ కానీ ఇంక్రీజ్ చేస్తే మనకి ఇక్కడ దగ్గర మనం ఓల్డ్ స్టైల్లో చేసినట్టు చేస్తే కనుక $500-600 ప్రాఫిట్ అయితే మనకైతే రన్ అవుతూ ఉండు. ఓకేనా, ఇంకా కాసేపు చూద్దాము ఇంకా ఎంతవరకు అయితే మనకు ప్రాఫిట్ రావచ్చు. ఓకేనా, సో నేను ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. సో వెయిట్ చేసి కరెక్ట్ టార్గెట్ వరకు తీసుకుంటే కనుక బ్రహ్మాండమైన ప్రాఫిట్ తీసుకోవచ్చని ముందు నుంచి. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి చూస్తే కనుక చూడండి సో ఎన్ని పాయింట్స్ మనకు ప్రాఫిట్ వచ్చిందో చూపిస్తాను నేను ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ పొజిషన్ కరెక్ట్ తీసుకుంటే వెయిట్ చేయాలి కూడా. సో డ్రాప్ అయినా కూడా చూడండి ఎగ్జాక్ట్లీ 355 పాయింట్స్ అయితే మనకైతే ప్రాఫిట్ రావడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఈ పొజిషన్ని మీకు ఎగ్జిట్ చేసి చూపిస్తాను. ఓకేనా, చాలా సింపుల్. సో రైట్, క్లోజ్ పొజిషన్. సో రైట్, సో చూద్దామండి ఇంకా మార్కెట్ మూవ్ అవుతుంది. సో ఈ బ్రేక్ ఇస్తా చేద్దాం, వెయిట్ చేద్దాము అంతే. దీంతో వచ్చే ఫరక్ ఏం లేదు కాబట్టి నేను సో మీకైతే చూపిస్తా ఉన్నాను. ఓకేనా, సూపర్. ఓకే, 2013 కనబడుతుంది కదా. సో ఎగ్జాక్ట్లీ బ్రహ్మాండమైన హిట్ అన్నమాట. 823 టు మనకి ఇప్పుడు చూడండి మళ్ళీ. సో చూసుకుంటే ఇప్పుడు నాకు తెలిసి 400 పాయింట్స్ అయిపోతుందేమో. రైట్, ఆల్మోస్ట్ 400 పాయింట్స్. ఓకే, సో ఈ విధంగా మనం అయితే ట్రేడ్స్ ఎప్పుడైనా సరే ప్లాన్ చేసుకోవాలి. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే కనుక మంచి హిట్స్ అయ్యే ఛాన్సెస్ కంపల్సరీ ఉంటాయి. ఓకేనా, క్రిప్టోలో బాగా ఎర్న్ చేయవచ్చు అంటే చేయవచ్చు, బట్ ఇలాంటి ఎంట్రీస్ దొరకబట్టి ఇలా చిన్నగా ఓకేనా ఒక 10,000 తోటి ఓకే ఒక 15,000 తోటి చేసేవాళ్ళు ఈ విధంగా చేసుకుంటే మంచి హిట్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు నేనైతే దీన్ని క్లోజ్ చేస్తున్నాను చూడండి. ఓకే రైట్, మనకైతే క్లోజ్ అయిపోయింది, మన ప్రాఫిట్ అయితే మనకు రావడం జరిగింది. ఓకేనా, సో ఎన్ని పాయింట్స్ దగ్గర మనం 400 పాయింట్స్ బుక్ చేసాం. సో ఈ ట్రేడ్ చూసారు కదా, మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ స్టాక్ మార్కెట్ ఫ్రెండ్కి ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి. ఓకేనా, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఒక్కసారి ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్లో కూడా వచ్చిన ప్రాఫిట్ చూసుకుందాము. నాది ఏదైతే మార్కెట్ ఉందో మన ఇండియన్ మార్కెట్ సంబంధించిన ట్రేడ్స్ అండి ఇవాళ. సో డిక్సాన్లో, మారుతిలో, బ్యాంక్ నిఫ్టీలో ఎట్ ఏ టైం వేసాను. సో మనకైతే సో 12,000 ప్రాఫిట్ వచ్చింది దేంట్లో మనకు బ్యాంక్ నిఫ్టీలో. సో మిగతా వాటిలో ఏంటంటే
హోల్డ్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. బట్ ఈ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే మనము సో మనకి ఇక్కడ ఒక డీసెంట్ ప్రాఫిట్ కనబడగానే ఏం చేయాలంటే దాన్ని అయితే మనము ఎగ్జిట్ చేయాలన్నమాట. అది కంపల్సరీ ఎగ్జిట్ చేయాలంటే చేయాలి అంతే. ఈ స్ట్రాటజీ యొక్క రూలే అంత ఓకేనా. బట్ యాక్చువల్గా నేను ఎప్పుడు ఇట్లా చేయను, టెస్టింగ్ కోసమే చేశాను. సో మనం కాబట్టి అందుకే ఇది ఈ విధంగా 3 తీసుకోవడం జరిగింది ఓకేనా. సో మనం ఏంటంటే ఈ స్ట్రాటజీ యూజ్ చేసినప్పుడు కంపల్సరీ ప్రాఫిట్ అనేది ఒక లెక్క ఉంటుంది అన్నమాట, ఒక రేషియో ఉంటుంది. ఆ రేషియోకి ఎప్పుడైతే హిట్ అవుతుందో హిట్ అవ్వగానే ఆ ప్రాఫిట్ నుంచి వెళ్ళి ఎగ్జిట్ అయిపోవాలి. సో ఇది మనకు ఇవాళ ఇండియన్ మార్కెట్లో వచ్చిన ప్రాఫిట్. ఆల్రెడీ మీరు క్రిప్టో చూసారు కదా. సో ఇవాళ 2 ట్రేడ్స్ అయితే జరిగినవి. సో రేపటి నుంచి ఎప్పటికీ చేయను, మామూలుగా నేను ట్రేడ్స్ బిగ్ ట్రేడ్స్ అన్ని రేపటి నుంచి అయితే మీకు కంపల్సరీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అవైలబుల్ లేకుంటే మాత్రం December 1st నుంచి వస్తాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు ఏమంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ స్టాక్ మార్కెట్ ఫ్రెండ్స్కి కంపల్సరీ దీన్ని షేర్ చేయండి. సో ఓకేనా. సో మాకు సపోర్ట్ చేస్తే కనుక ఇలాంటి మంచి వీడియోస్, స్ట్రాటజీస్ సో ఏ విధంగా నేను యూజ్ చేస్తున్నానో, సింగిల్ సెటప్ స్ట్రాటజీ కావాలనుకుంటే కనుక సో ఏ విధంగా నేను సింగిల్ సెటప్ అని కూడా చెప్తుంటాను కదా, అది కావాలంటే ఖచ్చితంగా సింగిల్ సెటప్ అని కామెంట్ చేయండి. 500 లైక్స్ ఇవ్వండి. 100% సింగిల్ సెటప్ ఎలా చేసుకోవాలో నేను ఖచ్చితంగా చెప్తాను ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.